సో చాలామంది అభ్యర్థులు ఎవరైతే ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్‌కి ట్రై చేసున్నారో, అయితే అందుట్లో నిరుత్సాహం ఎదురైంది. చాలామంది కూడా పోస్టులు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవడం అయింది. పోస్టులు రాయని వాళ్ళు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే వాళ్ళు ఇప్పుడు ఏపీ హైకోర్టు జాబ్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడొచ్చి రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉందండి. మరి అటు తెలంగాణలో చూస్తే డిస్ట్రిక్ట్ హైకోర్టు జాబ్స్‌కి చాలా పోస్టులు పడినాయి. మనది ఏంటి పరిస్థితి? డిలే అవుద్దంటున్నారు. నిజమేనా అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, సో ఇంతకుముందు నేను చెప్పాను. ఏంటంటే కొన్ని పోస్టులు ఉన్నాయి. 259 అట్లా పోస్టులున్నాయి. అయితే ఈ జాబ్ క్యాలెండర్‌తో పాటు ఇస్తారంట అని చెప్పారు. జాబ్ క్యాలెండర్‌తో పాటు ఇచ్చేదే. కాకపోతే అసలు జనవరిలోనే సంక్రాంతికి ముందే రిలీజ్ కావాల్సి ఉంది. ఇంకా డిలే అయింది. మీదే కాదండి. డీఎస్సీది కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇవన్నీ కూడా డిలే అవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఏపీ హైకోర్టు దానికి డిలే అయ్యేదానికి ఛాన్స్ ఉందా అంటే డిలే అవుతుంది. ఈ ఫిబ్రవరిలో వస్తుందా అంటే ఫిబ్రవరిలో అయితే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారేమో కానీ, ఇది పోస్టులు మాత్రం నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరిలో వచ్చేదానికైతే ఛాన్స్ లేదండి. ఎందుకంటే మొన్న డిస్ట్రిక్ట్ జాబ్స్‌యే ఇంతవరకు పూర్తిగా స్కిల్ టెస్టులు కానివ్వండి, లేకపోతే వాటి రిక్రూట్మెంట్ ఆర్డర్స్, పోస్టింగ్ ఆర్డర్స్ కానివ్వండి ఇవ్వలేదు. సో అవి అయిపోయిన తర్వాత ఇవి చేస్తారు కాబట్టి అందుకని చెప్పేసి నాకు తెలిసి మీకు మార్చిలో ఈ నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ మేలో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే దానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి లేకపోతే ఇంకోవైపు జెన్కో, ట్రాన్స్కో అంటున్నారు. ఇంకోవైపు ఇంకా పాలిటెక్నిక్ కాలేజీలు అంటున్నారు. ఏపీపీఎస్సీ అంటే ఒకటి కాదు చాలా ఉంటాయి. ఇవన్నీ ఒకేసారి కండక్ట్ చేయాలంటే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది, కాలేజీలు కూడా ఖాళీలు ఉండవు. అందుకని చెప్పేసి నాకు తెలిసి కొంచెం డిలే అవుతుంది ఖచ్చితంగా. ఎండాకాలం అయినా కూడా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది మీకు అప్డేట్ ఇస్తాను త్వరలో. ఎగ్జాక్ట్ ఏంటి ఎప్పుడని. ఓకేనా? ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. ఇదిగోండి ఇంకా చాలా మంది అడుగుతున్నారు పోస్టులు పెరిగేదానికి ఛాన్స్ ఉందని. దాని గురించి కూడా వీడియో చేస్తాను.